హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి ఫొటోస్ మన స్మార్ట్ ఫోన్ యూస్ చేసి ఎలా తీయాలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, నేను నా ఫోన్ క్యామ్ యూస్ చేస్తున్నప్పుడు నా స్క్రీన్ రికార్డర్ అనేది ఆన్ చేశాను. అందుకే మీరు చూడబోయే సీన్స్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఏం వినపడదు. అండ్ నేను మాట్లాడే వాయిస్ సపరేట్గా నేను రికార్డ్ చేసుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, నేను రూల్ ఆఫ్ థర్డ్ యూస్ చేసి ఈ ఫోటో తీస్తున్నాను. అండ్ ISO 100 పెట్టుకున్నా. షటర్ స్పీడ్ అనేది 1/500 సెకండ్స్ పెట్టుకున్నా. అండ్ f-stop నెంబర్ హైయెస్ట్ పెట్టుకున్నా, ఎందుకంటే మాకు ఫోకసింగ్ అండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మొత్తం ఉండాలి కాబట్టి. అండ్ వైట్ బ్యాలెన్స్ నేను క్లౌడీ పెట్టుకున్నా. సో నేను ఇప్పుడు ఫ్రేమింగ్ అండ్ కాంపోజిషన్ని చేంజ్ చేస్తాను. నేను కొంచెం వెనక్కి వచ్చి నా ఫ్రేమ్ని కొంచెం కిందకి దింపాను, నా ఫోన్ని కొంచెం కిందకి దింపితే మీకు ఫ్రేమింగ్ అండ్ కాంపోజిషన్ మొత్తం మారిపోయింది. అంటే ఫోటో లుక్ అనేది మొత్తం మారిపోయింది. సో ఫస్ట్ తీసిన ఫోటో అండ్ ఇప్పుడు తీసిన ఫోటో మీరు చూస్తే డిఫరెన్స్ తెలిసిపోతుంది. అండ్ ఫ్రేమింగ్ అండ్ కాంపోజిషన్ అంటే అంత ఇంపార్టెంట్. మనం ఎక్కడి నుంచి ఫోటో తీస్తున్నాం, ఏ యాంగిల్ నుంచి ఫోటో తీస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యాంగిల్ బట్టి మీకు ఫోటో ఫ్రేమింగ్ అండ్ ఫోటో లుక్ అనేది కంప్లీట్గా మారిపోయింది. సో నా లెఫ్ట్ సైడ్ ముందు చేపలు పడుతున్నారు వలేసి. సో వాళ్ళని తీద్దామని నేను కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నా. ఆ ఎడ్జ్ మీద ఆ ఫ్లోటింగ్ ఎక్కువ అవటం వల్ల ఆ మెట్టు ఎడ్జ్ మొత్తం నాచు పట్టేసింది బాగా. ఆ ఫెన్స్ని పట్టుకొని నేను జాగ్రత్తగా వెళ్తున్నా. కింద పడేవాడిని కానీ బతికిపోయారు ఆ ఫెన్స్ని పట్టుకున్నా. సో నా ఫొటోస్ ఎలా తీసానో ఇప్పుడు చూద్దాం. సో ఆ సీన్ అయిపోయినాక నేను కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నా. వెనక్కి వచ్చాను ఆ మెట్ల దగ్గర నుంచి. సో వెనక్కి వస్తే వర్షానికి కింద మనకి బాగా వాటర్ పడిపోయి ఉంది. అండ్ ఆ వాటర్ని యూస్ చేసుకొని రిఫ్లెక్షన్ షాట్ తీద్దామని ట్రై చేశాను. ఆ రిఫ్లెక్షన్ షాట్ మనకి ఇలా వచ్చింది. సో ఈ ఫోటో తీసినాక నేను తర్వాత స్లోగా సన్సెట్ అవుతుంది. ఆ సన్సెట్ని కూడా ఫోటో తీశాను. ఎలా తీసానో చూద్దాం. అండ్ మనం ఒక ఫోటో తీసేటప్పుడు కాంపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంపోజిషన్ గురించి మనం ఒక సపరేట్ డీటెయిల్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వ్యాంటేజ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. వ్యాంటేజ్ పాయింట్ అంటే మనం ఏ యాంగిల్లో ఫోటో తీసామనేది, హై యాంగిల్లోనా లో యాంగిల్లోనా అంటే, అండ్ మన స్ట్రైట్ యాంగిల్లోనా, మన బాడీ లెవెల్ మన క్యామ్ పట్టుకున్న యాంగిల్లోనా, అది ఫోన్ క్యామ్ అవ్వచ్చు, DSLR అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఫొటోస్ మన స్మార్ట్ ఫోన్ యూస్ చేసి అంటే లాంగ్ ఎక్స్పోజ్ లైట్ ట్రైల్ ఫొటోస్ ఎలా తీయాలో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. టేక్ కేర్. బై.